తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరపైకొచ్చింది. ఈసారి మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో నేను పీసీసీ కాబోతున్నాను అంటూ ఒకరు, నేను డిప్యూటీ సీఎం కాబోతున్నానని మరొకరు ప్రచారం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ పోస్టులపై మనసు పారేసుకున్న నేతలు ఎవరు? ప్రస్తుతం ఉన్న పీసీసీకి అధిష్టానం ఎలాంటి అవకాశం ఇవ్వనుంది? ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు పీసీసీ పక్కా అంటున్న నేత ఎవరు? మహేష్ గౌడ్ను రాష్ట్ర అధ్యక్ష పదవిలోనే కంటిన్యూ చేస్తే బీసీ కోటాలో నేను డిప్యూటీ సీఎం అవుతానంటున్న మినిస్టర్ ఎవరు? అసలు కాంగ్రెస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో టీజీపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పదవుల భర్తీతో పాటు 2 లేదా 3 మంత్రులను తప్పిస్తారని తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవుల నియామకం ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కేబినెట్లో కొత్తగా తీసుకునే వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, ప్రొఫెసర్ కోదండరాం, డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీలో రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్, అలాగే నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ వంశీచంద్ర రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు దక్కుతాయని ఇక ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతోంది. ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ భర్తీ మాత్రం కాలేదు. అయితే జూన్ లేదా జూలైలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు కీలక శాఖల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కేబినెట్ విస్తరణ వార్తలు వస్తుంటే మరోవైపు విస్తరణలో భాగంగా తాను పీసీసీ కాబోతున్నానని ఓ నేత హడావుడి చేస్తున్నారట. ఇంకోవైపు రేవంత్ రెడ్డి టీంలో లక్కీ ఛాన్స్ కొడతాను, పక్కా డిప్యూటీ సీఎం అవుతానని ఓ నేత తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. ఇక ఎస్టీ కోటాలో తనకు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు వస్తుందని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ భావిస్తున్నారట. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ పెద్దలతో కూడా మంచి రిలేషన్ ఉంది. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇవన్నీ కూడా బలరాం నాయక్ కు కలిసి వస్తాయంటూ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆయన పేరు కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు చోటు లభించనుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్లోకి తీసుకుంటే బీసీ కోటాలో డిప్యూటీ సీఎంను చేసే అవకాశాలున్నట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఇదే జరిగితే గనక పీసీసీ చీఫ్గా తనకే అవకాశం వస్తుందంటూ ఎంపీ బలరాం నాయక్ ఇక అనుచరులతో చెప్పుకుంటున్నారంట. ఈ లెక్కలతో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని గంపెడాశలతో ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే బీసీ కోటాలో నేనే డిప్యూటీ సీఎం అవుతానంటూ ఓ మంత్రి భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు ఇక మా మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఫుల్ ఖుషి అవుతున్నారట. అయితే ఆ మంత్రి ఎవరో కాదు, మక్తల్ ఎమ్మెల్యే పశు సంవర్ధక స్పోర్ట్స్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మంత్రిగా కూడా ఆయనకు బీసీ కోటాలో ముదిరాజు కమ్యూనిటీ బేస్ లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అదృష్టంతో అవకాశం వచ్చింది. ఇప్పుడు అదే అదృష్టంతో మళ్లీ డిప్యూటీ సీఎం కూడా తనకే వస్తుందని ఆశలు మంత్రి పెట్టుకున్నట్టుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. మొత్తానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కేబినెట్లో అవకాశం లభిస్తే ఆ పోస్టు మరొకరికి దక్కే ఛాన్స్ ఉంది. అలాగే పీసీసీగా కొనసాగితే కనుక ఇంకొకరిని డిప్యూటీ సీఎంగా అదృష్టం తలుపు తడుతుందని అంటున్నారు. ఈ లెక్కలతో అటు బలరాం నాయక్ అలాగే ఇటు వాగటి శ్రీహరి ఆయా పోస్టులపై గంపెడు ఆశలు పెట్టుకుంటున్నారట. మరి మహేష్ కుమార్ గౌడ్ ఎవరికి లక్కీ ఛాన్స్ ఇస్తారు? ఎవరి ఆశలపై నీళ్లు చల్లుతారు? ఒకరికి ఛాన్స్ ఇచ్చి మరొకరికి హ్యాండ్ ఇస్తే కథ అడ్డం తిరుగుతుందని భావించి ఆ ఇద్దరికి కూడా నిరాశ మిగుల్చుతారో వేచి చూడాలి.